వెల్కమ్ టు క్వశ్చన్ ఇన్ సోనియా. తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి సీన్లోకి వచ్చిన రేవంత్ పై సెటరికల్ డైలాగ్స్ పేలుతున్నాయనేది ఓపెన్ టాక్. కాంగ్రెస్లోని హేమీలను ఓవర్టేక్ చేసి సీఎం సీట్లో కూర్చున్న రేవంత్ ఏం మాయ చేశాడన్నది పెద్ద ఓపెన్ సీక్రెట్. ఎందుకంటే స్వయనా కాంగ్రెస్లోని ఓ వర్గం పెట్టెల సీఎం అంటారన్న ఆరోపణలున్నాయి. అది ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ కూడా వీలు చిక్కినప్పుడల్లా సీఎం రేవంత్ పై సెటరికల్గా బాంబులు పేల్చుతూనే ఉంది. రాష్ట్రం నిధులు దోచుకొని ఢిల్లీకి కప్పం కడుతున్నాడని, పెట్టెలు మోస్తున్నాడని పలువురు బీఆర్ఎస్ నేతలు ఆరోపణలు గుప్పిస్తున్నారు. ఇప్పుడు రేవంత్ పై మళ్లీ సెటర్లు వేశారు కేటీఆర్. రేవంత్ రెన్యువల్ సీఎం అంటూ వెటకారం చేశారు. ఇంతకాలం పెట్టెల సీఎం అన్న కేటీఆర్ ఆల్ ఆఫ్ సడన్ గా వర్డ్ ను ఎందుకు మార్చారు? బెంగళూరు ఎఫెక్ట్ ఏమైనా ఉండబోతోందా? రెన్యువల్ అంటే సీఎంను మార్చే ఆలోచన కాంగ్రెస్ కు ఉందనా? కర్ణాటకలో మార్చినట్టు తెలంగాణలోనూ సీఎంను అమర్చుతారా అంటే అవుననే టాక్ కూడా ఉందంటున్నారు కాంగ్రెస్లోని ఓ వర్గం. ఎందుకంటే ఈ మధ్య కాంగ్రెస్ నేతలు ఢిల్లీ చేరుకుంటున్నారు. మంత్రివర్గ విస్తరణ టాక్తో మంత్రి పదవుల డిమాండ్లు చేస్తున్నారన్నది టాక్. పనిలో పనిగా సీఎం మార్పుపై కూడా ఆరా తీస్తున్నట్లు సమాచారం. ఇక ఖర్గేతో రేవంత్ మంత్రాలు దేనికి సంకేతం అన్నది కూడా అనుమానాలకు తావిస్తోంది. రేవంత్ రెడ్డి నెల నెల పైసలు పంపి ఆయన కుర్చీ కాపాడుకుంటున్నాడు. కానీ పైన ఢిల్లీ వాళ్ళు అసలు లంగలు. ఈయన మోస్తున్నది వాళ్ళు, ఈయన మన మీద రుద్దింది వాళ్ళు. నెల నెల పేమెంట్ కప్పం కట్టించుకొని ఈయనకు మళ్ళా రెన్యువల్ చేస్తున్నది వాళ్ళు. ఈయన రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. నెల నెల రెన్యువల్ కావాలి ఈయనకు. పైకి ఢిల్లీకి పైసలు పోకపోతే రెన్యువల్ రాదు. నెలకు మళ్ళా బ్యాగులు పోవాలి, మోసుకుంటూ పోవాలి, పోషాడ పెట్టి లెక్క పెట్టుకొని మొత్తం మళ్ళీ అప్పుడు రెన్యువల్ టాంప్ వేసి పంపిస్తారు. అందుకే అడగాల్సింది వాళ్ళను. అవసరమైతే నేను ప్రవీణ్ కుమార్ గారిని కోరుతా ఉన్నా, ఇక్కడ కాదు అది అంటారు చూడు, మాయల ఫకీరు ప్రాణం సిగ్గలు ఉన్నట్టు రేవంత్ రెడ్డి కథ ఎక్కడ ఉంటుంది అంటే ఢిల్లీలో ఉంటుంది. టెన్షన్ పత్ర అవసరమైతే జంతర్ మంతర్ కోదాం, ఢిల్లీ కోదాం. విడిచిపెట్టద్దు. ఏదో ఇంద్రపాల్ కాడికి వచ్చినాం కదా, వీడికి అయిపోయింది కదా, ఇక చాలు కదా అంటే కాదు. ఖచ్చితంగా జీవో నంబర్ 17 రద్దయ్యేదాకా, రేవంత్ రెడ్డికి బుద్ధి వచ్చేదాకా, వాళ్ళు చెప్పినట్టు ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లో ఖచ్చితంగా 30% ఎస్సీ ఎస్టీలకు, బీసీ డిక్లరేషన్ లో చెప్పినట్టు 42% బీసీలకు కాంట్రాక్టులు వచ్చేదాకా ఇడిచిపెట్టద్దు. రాహుల్ గాంధీని, మల్లికార్జున్ ఖార్గేని వదిలిపెట్టకుండా పోరాటం చేస్తేనే, చివరిదాకా లక్ష్యం సాధించేదాకా పోరాటం చేస్తేనే అది ధీరోదాత్తం. మొత్తానికి సీఎం రేవంత్ పై అయితే సెటరికల్ కామెంట్స్ పేలుతున్నాయి. రైట్కి ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కొలీగ్ ఆశా న్యూస్ టీం చేయలేవాలని సిద్ధంగా ఉన్నారు. ఆశా, మొత్తానికి మనం చూస్తున్నాం సీఎం రేవంత్ రెడ్డి పై రీసెంట్ గా అయితే సెటరికల్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? రైట్ సోని, థ్యాంక్ యూ. అసలు ఈ కామెంట్స్ మారడానికి గల కారణం ఏంటంటే, తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అంటే తెలంగాణకి ముందు మనకి కర్ణాటక ఎలక్షన్స్ జరిగాయి, అక్కడ అధికారం చేజెక్కించుకున్నారు. అక్కడ కూడా నిన్నటి వరకు ఏదైతే పరిణామాలు చోటు చేసుకున్నాయి, సిద్ధరామయ్య లేదంటే డీకే శివకుమార్ ఎవరికి ఇవ్వాలన్న దాంట్లో 2.5 years అని ప్రతిపాదన రావడం, ఇదంతా మనం చూసాం. తెలంగాణలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సీఎం పీఠం ఎవరు దక్కించుకోబోతున్నారనే దానికి సంబంధించి కొంత టైం పట్టింది. ఎవరైతే కొంతమంది భట్టే కావచ్చు, లేదంటే మరి కొంతమంది కావచ్చు, సీఎం పీఠం అంటే ఆ రేస్ లో ఎవరికైనా ఉంటుంది సీఎం కావాలని. దానికి అనుగుణంగానే మంత్రాలు జరిపినటువంటి ఆస్కారం, అవకాశం కూడా ఉన్నటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. కానీ ఇప్పుడు ఈ విషయం ఎందుకు తెర మీదకి వస్తుందంటే, అటుపక్క కర్ణాటకలో సీఎం మార్పు జరిగింది. జూన్ 3వ తేదీన ఆయన ప్రమాణ స్వీకారం కూడా చేయబోతున్నారు డీకే శివకుమార్. ఆయనతో పాటు మరి కొంతమంది మంత్రులు కూడా ప్రమాణ స్వీకారం చేయబోతున్నట్టు తెలుస్తోంది. ఇక్కడ మంత్రివర్గ విస్తరణ జరగబోతోంది జూన్ 2వ వారంలో అని చెప్పి టాక్ నడుస్తోంది. ఇప్పుడే కాదు, గత నుంచి నడుస్తోంది. ఢిల్లీ ఎప్పుడు వెళ్తే అప్పుడు సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ వెళ్లారంటే మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అనే దానికి మాట్లాడుతూ వచ్చారు. దానికి ఒక్క సందర్భంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా క్లారిటీ ఇచ్చారు, నేను ఢిల్లీ వెళ్తే చాలు మంత్రివర్గ విస్తరణ అంటున్నారు కాదు అని చెప్పి. కానీ ఈ నెక్స్ట్ మంత్ 2nd వీక్ లో మాత్రం మంత్రివర్గ విస్తరణ ఖాయంగా కనిపిస్తోంది. దానికి అనుగుణంగానే అడుగులు పడుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యేలు కూడా ఢిల్లీకి వెళ్లి మంత్రాలు చేస్తున్నట్టు తెలుస్తోంది మంత్రి పదవుల కోసం. అటుపక్క స్పీకర్ కూడా మంత్రి పదవి కావాలని చెప్పి పట్టుబడుతున్నట్టుగా తెలుస్తోంది. ఇటువంటి పరిణామాల్లో ఏం జరగబోతోంది? కేటీఆర్ కామెంట్స్ ఇక్కడ ఊతమిస్తున్నాయి. రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం. ఎప్పటికప్పుడు ఇక్కడ నుంచి కప్పని తీసుకెళ్ళాలంటే అమౌంట్ తీసుకెళ్లి, పెట్టెలు తీసుకెళ్లి ఢిల్లీకి వేస్తే ఆ రెన్యువల్ చేస్తూ ఉంటారు. రెగ్యులర్ సీఎం కాదు, రెన్యువల్ సీఎం అన్నారు. ఇంకొక మాట కూడా చెప్పారు, ఇక్కడ మనం కదిలించాలంటే రేవంత్ రెడ్డిని ఇక్కడ మనకి ఎవరు అంటగట్టారు? ఢిల్లీ నుంచి పెద్దలు అంటగట్టారు కాబట్టి అక్కడి నుంచే మనం కదిలించాలని చెప్పారు. ఓకే, అది జీవో నెంబర్ 17 గురించి అవ్వచ్చు,
కానీ ఇది వరకు మాట్లాడినప్పుడు పెట్టెలు మోస్తూ ఉంటారు, ఇటువంటి కామెంట్స్ చేస్తున్నటువంటి బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు ఉన్నట్టుండి రెన్యువల్ సీఎం అనడం, దానికి తోడు పక్క రాష్ట్రంలో జరుగుతున్నటువంటి పరిణామాలు ఇవన్నీ ఊతమిస్తున్న సందర్భాలు కనిపిస్తున్నాయి. చాలా సందర్భాల్లో కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి సీనియర్ నాయకులే స్వేచ్ఛ హక్కు ఎక్కువ అని చెప్పేసి బహిరంగంగా మాట్లాడిన సందర్భాలు కూడా మనకు కనిపించాయి. రేవంత్ రెడ్డి గతంలో ఏ విధంగా మాడారు, ఎక్కడున్నారు ఏంటి అని చెప్పి బహిర్గతంగానే చర్చించినటువంటి సందర్భాలు కూడా మనం చూసాం. మరి ఇటువంటి పరిస్థితుల్లో నిజంగానే తెలంగాణలో కూడా సీఎం మార్పు కోసం అడుగులు పడుతున్నాయా? ఈ రోజు ఖర్గేతో కూడా మీటింగ్ జరిగింది, ఖర్గే వచ్చారు, సీఎం రేవంత్ రెడ్డి వెళ్లారు, బట్టి విక్రమార్క వెళ్లారు, మహేష్ కుమార్ గౌడ్ వెళ్లారు, మీనాక్షి నటరాజన్ వెళ్లారు, వీళ్ళందరితో భేటీ కూడా జరిగింది. ఇవన్నీ ఈక్వేషన్స్ ఏమవుతుంది, నిజంగానే తెలంగాణలో కూడా సీఎం మార్పు కోసం ఏదైనా అడుగులు పడుతున్నాయి అనేది మాట్లాడదాం. మనతో పాటు డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తున్నారు కృష్ణతేజ గారు, కాంగ్రెస్ అధికార ప్రతినిధి, తురక శ్రీరామ్ గారు ఉన్నారు, పొలిటికల్ అనలిస్ట్. నమస్తే అండి, వెల్కమ్ టు ద షో. ఫస్ట్ గా కృష్ణతేజ గారు, గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ కృష్ణతేజ గారు. ఏంటి ఊహాగానాలు వినిపిస్తున్నాయి, పక్క రాష్ట్రంలో మార్పు జరిగినట్టుగానే తెలంగాణ స్టేట్ లో కూడా మార్పు జరగబోతుంది సీఎం పదవికి సంబంధించి అనేది ఎంతవరకు అనుకోవచ్చు? ఆశ గారు, ఇప్పుడు ఊహా జనితాలు యాక్చువల్లీ 2.5 సంవత్సరాలుగా చూస్తూనే ఉన్నాయి. ఇవన్నీ బోగస్ ఊహా జనాలు. ఎందుకంటే రాత్రి ఏసీ చీఫ్ గారు అనుకోకుండా సిటీకి రావడం జరిగింది, అక్కడ అందరం కలవడం జరిగింది, ఇప్పుడు ప్రస్తుతం గుల్బర్గా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకోటి ఇక్కడ మీరు అడిగిన క్వశ్చన్ ఏంటిదంటే ముఖ్యమంత్రి మార్పు అనే విషయం. ముఖ్యమంత్రి మార్పు అనే ప్రస్తావన ఎప్పుడు వస్తుందండి? ఆ వ్యక్తి జనరల్లీ పార్టీని తెచ్చిన వ్యక్తి, పార్టీని ఒక ఉప్పెత్తున తీసుకెళ్తున్న వ్యక్తి, ఇప్పుడు 2034 దాకా తిరుగులేని వ్యక్తిగా ఒక చెలామణి అవుతున్న వ్యక్తిని ముఖ్యమంత్రి మార్పు అనే విషయం ఎప్పుడు వస్తుంది? కర్ణాటక ఈక్వేషన్ చూసి తెలంగాణ ఈక్వేషన్ పోల్చలేమండి. ఇక్కడ కర్ణాటక బిఫోర్ ఎలక్షన్ ఏం జరిగింది, 2.5 years అని ఒక అండర్స్టాండింగ్ లో ముందుకెళ్ళినాం. కానీ ఇక్కడ అవుట్ రైట్ గా రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం ఆయన పీసీసీ పగ్గాలు చేపట్టినాక తీసుకురావడం జరిగింది. ఏఐసీసీ రాహుల్ గాంధీ గారు ఆశీస్సుతో ఆయన ఇక్కడ ముఖ్యమంత్రి పదవి చేపట్టడం జరిగింది. దానికి అనుకూలంగా ముందుకు అడుగు లేయడం జరుగుతుంది. అనే కంప్లీట్ స్వేచ్ఛాయుత వాతావరణం ఉంది, కంప్లీట్ సహాయం ఉంది. ఆశ గారు, ఇది మీలాంటి వాళ్ళకి ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ముఖ్యమంత్రి మార్పు అనేది ఎప్పుడు కాదు, 2034 వరకు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉంటారండి. 2034 వరకు అంటే మీరే డిసైడ్ అయిపోయారా? సీఎం పదవి ఎవరనేది పక్కన పెడితే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలి కదా, ప్రజల చేతిలో ఉన్నటువంటి అంశం కదా, ప్రజలు కూడా మీరు మ్యానిపులేట్ చేసేస్తారా? 2028 జమిలీ అంటున్నారు, 2029 ఎలక్షన్స్. డెఫినెట్లీ ఇవాళ మేము చేసే పనులు కానీ ప్రజల ఆశీస్సులు కానీ మా సైడ్ సంపూర్ణంగా ఉంటుందని అంటున్నాం. ఎందుకంటే చూడండి, 2.5 years అయింది. బియ్యాల అపోజిషన్ ఉందా లేదా అని ఒక సందేహం ప్రజల్లో నువ్వెత్తుతుంది. మీరు చూడండి, ఇక్కడ అపోజిషన్ ఎవరంటే ఎవరు చెప్తారు? యాక్చువల్లీ అపోజిషన్ లీడర్ ఎవరు హౌస్ కి రాడు, మాట్లాడాడు. అపోజిషన్ లీడర్ కొడుకు మాట్లాడతారు. అది కూడా ఎందుకు మాట్లాడతారు? ఎన్టీఆర్ గారికి సత్కారం చేసి అపోజిషన్ లీడర్ కొడుకు మంట. అదేంటో తెలియదు. ఎందుకు చెప్తున్నామంటే అండి, దీంట్లో అటెన్షన్ డైవర్షన్ పాలిటిక్స్ తెలంగాణలో జరుగుతున్నాయి. వాళ్ళు తెలంగాణలో ఏం కావాలా, తెలంగాణలో ఏం జరుగుతుంది, అభివృద్ధి ఏంటిది, నిరుద్యోగ గురించి ఏంటిది, గత ప్రభుత్వం చేసే అవినీతి గురించి ఏంటిది, ప్రస్తుతం ఎట్లా ముందుకెళ్తుంది, ఆ పరిస్థితి బేరేజీ సలహా సూచనలు ముందుకెళ్ళాలి. ఇంకోటి ముఖ్యమంత్రి గురించి మాట్లాడుతున్నారండి. ముఖ్యమంత్రి గారు ఎందుకు మార్చాలా? అపోజిషన్ ఒక మాట మాట్లాడుతున్నా, ముఖ్యమంత్రి గురించి మాట్లాడాలి. రేవంత్ రెడ్డి గారు ఎందుకు మార్చాలా? రేవంత్ రెడ్డి గారు ఇది చేయలేదు, రేవంత్ రెడ్డి గారు చేయలేకపోయినారు, మేము ఇందులో అద్భుతాలు సాధించాం, అవి ఏం మాట్లాడట్లేదు. ఏదో బట్టగాల్చి అవతల పైన వేసేసేయాలా? ఆ చర్చ జరుగుతుంది. ఏం అద్భుతాలు సాధించారో ఈ 2.5 years లో ఏ విధంగా డెవలప్ జరిగింది అనేది కూడా డిస్కస్ చేద్దాం. శ్రీరామ్ గారు, గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ అండి. శ్రీరామ్ గారు, మీరే అంటారు అంటే ఏదైనా జరగచ్చు రాజకీయాల్లో, మనం ఎప్పుడు ఎక్స్పెక్ట్ చేయలేదు కూడా జరగచ్చు. ఎందుకంటే కర్ణాటక పాలిటిక్స్ లో ఎలక్షన్స్ తర్వాత, ఫలితాల తర్వాత జరిగినటువంటి పరిణామాలతోనే ఇప్పుడు మార్పు జరిగింది అనుకోవచ్చు. కానీ ఆ మార్పు సంబంధించి కూడా పరిణామాలు జరుగుతున్నప్పుడు సారీ డీకే శివకుమార్ కావచ్చు, సిద్ధరామయ్య కావచ్చు, బ్రేక్ఫాస్ట్ మీటింగ్స్ ఆఫ్టర్ బయటకు వచ్చినప్పుడు కూడా లేదు సిద్ధరామయ్య కంటిన్యూ అవుతారు, మేము చాలా ఐకమత్యంగా ఉన్నాము, నేనే కంటిన్యూ అవుతానని చెప్పి ఆయన చెప్పారు. లేదు సిద్ధరామయ్య కంటిన్యూ అవుతారని చెప్పి డీకే చెప్పారు. కానీ ఉన్నటువంటి పరిణామాలు మారిపోయాయి. ఢిల్లీ ఎప్పుడైతే వీళ్ళ మాటలు జరిగాయో, మంత్రాలు జరిగాయో, అప్పటి నుంచి కూడా ఈక్వేషన్స్ చేంజ్ అయినటువంటి సిచ్యువేషన్ మన కర్ణాటక పాలిటిక్స్ లో కనిపించాయి. ఇక్కడ కూడా జూన్ 2nd week లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అనేది అయితే నడుస్తోంది. ఇదివరకు కూడా చాలా సందర్భాల్లో మాడుకున్నాం మనం మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అనేది. సో ఇప్పుడు ఇంకాస్త స్పీడ్ గానే ఆ టాక్ నడుస్తోంది. ఎమ్మెల్యేలు ఇప్పటికే రామ్మోహన్ వెళ్లారు, మళ్ళీ రంగారెడ్డి వెళ్లారు, భట్టి విక్రమార్క వెళ్లారు, స్పీకర్ గడ్డం ప్రసాద్ కూడా వెళ్ళడం, నాకు మంత్రి పదవి కావాలని చెప్పి డిమాండ్ చేయడం. ఈ పరిణామాల్లోని అనేక విమర్శలు లేదంటే కనుక ఇది మాటలు వస్తున్నటువంటి కామెంట్స్ వస్తున్నటువంటి తరుణంలో సీఎం మార్పు జరగబోతుందా? రెగ్యులర్ కాదు రెన్యువల్ అని చెప్పి కేటీఆర్ అనే మాటలకి అర్థం ఏ విధంగా ఉంటుంది అనుకోవచ్చు? నిన్న మా ఇంటికి మా చుట్టాలు ఆయన ఒక అతను వచ్చాడండి. వచ్చి అంటే నాకు బావ అవుతాడు. ఏంటి బావా, ఏంటి ఇక్కడ కూడా మారిపోతుందంట కదా, రేవంత్ రెడ్డి కూడా మారిపోతాడంట కదా కర్ణాటకలో లాగానే. నేను షాక్ అయ్యా. అంటే నేను నిన్న విశాఖపట్నంలో ఉన్నా, విశాఖపట్నంలో జరిగిన ఇష్యూ ఇది. అంటే అసలు ఎక్కడ దాకా వెళ్ళిపోయింది ఈ మ్యాటర్ అనే దానికి
ఇవాళ అందరికీ కూడా ఈ మెసేజ్ అనేది అందరికీ వెళ్ళిపోయింది. అది అవుతుందా అవదా ఇవన్నీ తర్వాత పక్కన పెడితే కామన్ మ్యాన్ కూడా ఈరోజు ఏంటి రేవంత్ రెడ్డిని తీసేస్తున్నారంట కదా, ఏంటి మార్చేస్తున్నారంట కదా, కర్ణాటకలో లాగా అక్కడలాగా ఇక్కడలాగా మార్చేస్తున్నారంట కదా అన్నది వచ్చేసింది. అంటే ఆ స్థాయికి కాంగ్రెస్ రాజకీయాలు వెళ్ళిపోయినాయి అనేది నేను చెప్పదలుచుకున్న విషయం. అది ఎవరు చేస్తారు? ఈ పిల్లర్లన్నీ ఎవరు వదులుతారు? బయట వాళ్ళు ఎవరు వదలరు కదా. కాంగ్రెస్ లో ఎవరికి వాళ్ళ పార్టీలో వాళ్లే పిల్లర్లు వదులుతారు, వాళ్ళ పార్టీలో వాళ్లే కొట్టుకుంటారు, వాళ్ళ పార్టీలో వాళ్లే అందరి మీద విమర్శలు చేసుకుంటారు. దానికి స్వేచ్ఛ అనే ఒక మాట వస్తుందిగా బయటికి. అదే ప్రజాస్వామ్యం పార్టీల అంతర్గత ప్రజాస్వామ్యంలో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కాంగ్రెస్ లో. సో అది అన్ని పక్కన పెడితే ఖర్గే గారు ఈ రోజు సడన్ గా హైదరాబాద్ రావడం అనేది జస్ట్ లైక్ దట్ వచ్చేస్తారు అని ఎవరన్నా అనుకుంటారా? ఎవరన్నా అసలు ముందస్తు ప్రిపరేషన్ లేకుండా, ముందస్తు ఇన్ఫర్మేషన్ లేకుండా, లేదంటే ఏదో అటు దారం బట్టి రోజు దారం వెళ్తూనే ఉంటారు. హైదరాబాద్ నుంచి ఫ్లైట్ లో వెళ్తూనే ఉంటారు. సడన్ గా వచ్చి దిగిపోయి మాట్లాడేటాలు ఇవన్నీ ఉండవు. బట్ ఏంటంటే ఏదో మొత్తానికి జరుగుతోంది కాంగ్రెస్ పార్టీలో, రేవంత్ రెడ్డి గారి చుట్టూతా ఏదో జరుగుతోంది అనేది వాస్తవం. కానీ ఊతమిచ్చేలాగా శ్రీరామ్ గారు ఏదైతే కాంగ్రెస్ లో ఎప్పటి నుంచో ఉంటున్నటువంటి సీనియర్ లీడర్స్ కూడా పక్కకు వెళ్ళడం, వెళ్ళిన తర్వాత అనేక కామెంట్స్ చేయడం, ఇవన్నీ కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్లడం, దీంతోనే మార్పుకి ఆలోచిస్తున్నది అధిష్టానం కూడా అని ఇండికేషన్స్ కూడా వస్తున్నాయి. ఎట్లా చూడాలి? నేనైతే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారిని మారుస్తారని అనుకోవట్లేదు కానీ, బట్ రేవంత్ రెడ్డి గారి చుట్టూతా అనూహ్యమైన పరిణామాలు జరుగుతున్నాయి అనేది మాత్రం నేను కూడా అనుకుంటున్నాను. ఎందుకంటే ఇది అసలు వీళ్ళందరికన్నా ముందు మోడీ గారు చేసిన పని ఇదంతా కూడా. మోడీ గారు నువ్వు నాతో కలవయ్యా అని ఆయన ఒక అర్థంలో అంటే మొత్తం అర్థంతో మారిపోయి మొత్తం అంతా కూడా ఇది ఇంకేముంది, ఇంకా రేవంత్ రెడ్డి ఇంకా బీజేపీలోకి వెళ్ళిపోతున్నాడు అనే దాకా వచ్చేసిన పరిస్థితి. దాని తర్వాత ఏమైంది, రేవంత్ రెడ్డి అసలు ఎక్కడ వెనక్కి తగ్గట్లా. అయినా సరే ఆయన అన్నదానికి సరైన సమాధానం చెప్పుకోవడంలో ఒక రకంగా రేవంత్ రెడ్డి గారు విఫలమయ్యాడు. అంటే మామూలుగా చెప్పాడు, అంటే ప్రజల్లోకి వెళ్లేలాగా నమ్మబుల్లుగా చెప్పడంలో విఫలమయ్యాడు. నేను ఆయన ఒకే స్టేజ్ మీద ఉన్నాము, అభివృద్ధి గురించి మాట్లాడుకున్నాం అని చెప్పాడు. ఓకే, వాస్తవమే. కానీ ప్రజల్లోకి వెళ్ళింది వేరే రకంగా వెళ్ళిపోయింది. అది కాకుండా నిన్న ఎన్టీఆర్ విగ్రహం పెట్టడం, ఎన్టీఆర్ విగ్రహాన్ని పెట్టడం మాత్రమే కాకుండా తన వెళ్ళటం మాత్రమే కాకుండా తనంటే తెలుగుదేశం నుంచి వచ్చాడు, ఓకే తనకి అభిమానం అన్ని పోల్చాడు, ఓకే. కానీ మిగతా కాంగ్రెస్ వాళ్ళందరినీ కూడా తీసుకెళ్ళాడు. మిగతా కాంగ్రెస్ వాళ్ళు ఎంతవరకు ఇష్టపడి వచ్చారు అనేది ఒకటి ఆలోచించాలి కదా. ఎందుకంటే మొదటి నుంచి కాంగ్రెస్ లో ఉన్న వాళ్ళు ఎన్టీఆర్ ఎందుకు ఇష్టపడతారు? రేవంత్ రెడ్డి గారికి అభిమానం ఉంటే ఉండొచ్చు. అది నేను ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేయడం తప్పని చెప్పట్లా. బట్ ఏంటంటే రాజకీయాల్లో ఇవి ఎలా ఉంటాయి అన్న దాని గురించి మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఇవన్నీ ఒక పక్కనేమో రేవంత్ రెడ్డి గారి మీద ఆల్రెడీ మోడీ గారి అనుమానాలు సృష్టించి వెళ్ళిపోయిన తర్వాత ఈయన తెల్లారు లేస్తే చంద్రబాబు నాయుడు, నేను ఒకటే చంద్రబాబు నాయుడు నా గురువు అని రోజు మాట్లాడుతుంటాడు. మీరు ఏమన్నా మాట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి, నాకు మాత్రం చంద్రబాబు నాయుడు గారు గురువు అనే చెప్తాడు. దానికి తగ్గట్టు ఇప్పుడేమో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరణ చేశారు. కొంతమందికి ఇష్టం ఉండొచ్చు, కొంతమందికి ఇష్టం లేకపోవచ్చు, వాళ్ళతో సంబంధం లేకుండా ఆయన ఆవిష్కరణ చేశాడు. ఇవన్నీ జరుగుతూ ఉంటే అక్కడ అసలు కాంగ్రెస్ అధిష్టానానికి ఎలాంటి మెసేజ్ వెళ్తుంది అనేది ఇంపార్టెంట్. ఇవన్నీ కూడా కాంగ్రెస్ వాళ్ళందరూ ఢిల్లీకి మోయకుండా ఉంటారా? కాంగ్రెస్ సీనియర్ నాయకులు, కాంగ్రెస్ లో ప్రతి వాళ్ళు ముఖ్యమంత్రి కాబట్టి వాళ్ళందరూ కూడా ఎప్పుడు అవకాశం వస్తుందని చూస్తూ ఉంటారు. వాళ్ళందరూ కూడా ఇవన్నీ మోయకుండా ఉంటారా? ఏదో జరిగిపోతుంది. ఇంకా చెప్పాలంటే బీజేపీ వాళ్ళు కనీసం మోడీ గారిని సపోర్ట్ చేసి లేదు అది అభివృద్ధి కోసమే చేశారని చెప్పకుండా నిజామాబాద్ ఎంపీ ఏం చెప్తున్నాడు, ఏమో వచ్చేస్తాడేమో అన్నట్లాగా మాట్లాడుతున్నాడు ఆయన. రేపు రేవంత్ రెడ్డి కాకుండా ఇంకొకళ్ళు ఎవరన్నా ఒరిజినల్ కాంగ్రెస్ నాయకులు ఎన్నుకోవచ్చు కదా అని మాట్లాడుతున్నాడు. అంటే ఏంటి, ఎవరికి వాడు దీంట్లో సమిధలు వేస్తున్నారు, ఈ అనుమానాలకి ఇంకా సమిధలు వేస్తున్నారు, ఇంకా క్లియరప్ అవుతుంది. ఇవే కదా కావాల్సింది. కాంగ్రెస్ లో ఎదురు చూసే మిగతా ముఖ్యమంత్రి క్యాండిడేట్ అందరికి కావాల్సింది ఇదే కదా. సో ఇవి కాకుండా ఇంకా ఎలాగా హైడ్రా లాంటివన్నీ ఎలాగో ఉన్నాయి, రోజువారీ వ్యవహారాలు, హైడ్రా గురించి విమర్శలు, ఇతరత్ర విమర్శలు ఇవన్నీ ఉన్నాయి. సో వీటన్నిటి దృష్ట్యా ఎప్పుడైనా సరే కాంగ్రెస్ పార్టీలో ఎవరైనా సరే ఈ కంప్లైంట్లు అనేవి ఎక్కువ వెళ్ళటం అనేది జరిగితే ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ రెండో ఆలోచనకు వస్తుంది అనేది మనం చరిత్ర చెప్తున్న సత్యం. ఇవాళ రేవంత్ రెడ్డి గారి కోసం ఇంకోటి కోసమో కాదు. ఆ రోజు రోసయ్య గారి పరిస్థితి ఏంటి, ఆయన ఢిల్లీలో ఉన్నప్పుడు ఆయన ముఖ్యమంత్రి, ఆయన ఫ్లైట్ దిగేసరికి ముఖ్యమంత్రి కాదు, ఆయన మధ్యలో ఫ్లైట్ లో ఉండగానే ఆయన ముఖ్యమంత్రి పదవి పోయింది. కాంగ్రెస్ లో అందువల్ల ఏదైనా జరగచ్చు. అందుకే నేనేం చెప్తున్నానంటే
ఏదో ఇవాళకి ఇప్పటికిప్పుడు రేవంత్ రెడ్డి గారిని ఏదో తీసేస్తారని నేను కూడా అనుకోవట్లేదు. కానీ ఈ మంత్రివర్గ విస్తరణ ఇవన్నీ ఎలా జరగాలి, వీటన్నిటితో పాటు ఖచ్చితంగా వస్తున్న కంప్లైంట్ల గురించి కీలకంగా మాట్లాడడం కోసం, అంతర్గతంగా మాట్లాడడం కోసం, ఏంటి మోడీ నీకేం చెప్పాడంటే ఏంటి, నువ్వేంటి అనవసరంగా ఎందుకు ఎన్టీఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించి అనవసరంగా గందరగోళం సృష్టిస్తున్నావు, ఎందుకు అనుమానాలు దానికి చెప్తున్నటువంటి మాట ఏంటి, మేము ఎలక్షన్స్ టైంలోనే మాట ఇచ్చాము, ఆ మాట నిలబెట్టుకున్నామని చెప్పి ఒక లైన్ తో కొట్టి పడేస్తున్నారు. కానీ కాదు, ఖర్గేని అడిగి మాట ఇచ్చారా, రాహుల్ గాంధీని అడిగి మాట ఇచ్చారా? ఆయన మాట ఇచ్చారు. అందుకనే ఇలాంటి అనుమానాలు అపోహలు ఎందుకు సృష్టిస్తున్నావు అనేది అంతర్గతంగా మాట్లాడడం కోసం ఖర్గే గారు వచ్చి ఉండొచ్చు. ఇవాళ కూడా నేను కూడా ఏమనుకుంటా అంటే ఏదో ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు తీసేస్తారు ఇవన్నీ, నేను అలాంటి పిచ్చి మాటలు నేను మాట్లాడను. కానీ రేవంత్ రెడ్డి గారి చుట్టూతో ఒక రాజకీయం జరుగుతోంది. ఆ రాజకీయం గురించి మాట్లాడడానికి ఖర్గే గారు వచ్చారని నేను అనుకుంటున్నా. దీని మీద డెవలప్మెంట్స్ ఎలా జరుగుతాయి అనేది, కాంగ్రెస్ లో ఎలా ఉంటుంది ఏంటనేది తెలిసిందే కాబట్టి ఎటైనా వెళ్ళొచ్చు అనేది ఊహాగానాలు ప్రజలందరూ చేస్తున్నారు. అవి వాస్తవం అవుతాయా అంటే ప్రస్తుతానికైతే అవకాశం లేదు. ఎందుకంటే ఇంకా స్ట్రాంగ్ గా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా స్ట్రాంగ్ గా ఉన్నాడు కాబట్టి, ఆయనకంటూ ఒక వర్గాన్ని ఏర్పాటు చేసుకున్నాడు కాబట్టి, మిగతా వర్గాలు విడిపోయి ఉన్నాయి కాబట్టి, ఖమ్మంలో ఉన్న ఆయన ఒక వర్గం, లేదా మదిరలో ఉన్న ఆయన ఒక వర్గం, ఈ వీళ్ళ రకరకాల వర్గాలు ఉన్నాయి. ఈ వర్గాల మధ్యలో వాళ్ళ వర్గాలంతా ఉన్నంత సేపు కూడా రేవంత్ రెడ్డి గారు స్ట్రాంగ్ గానే ఉంటారని నా ఉద్దేశం. ఓకే, కృష్ణతేజ గారు, అదేనా అంటే ఊహాగానాలకి రావడానికి కారణం ఏంటి, ఊహాగానాలు ఇంత స్థాయిలో స్ప్రెడ్ అవడానికి కారణం ఏంటి అనేది మీకు అర్థం ఉంటుంది. ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు చెప్తున్నటువంటి మాటలు, ఇండైరెక్ట్ గా చెప్తున్నటువంటి ఇండికేషన్స్, ఇవన్నీ చూసిన తర్వాత ఏదో జరగబోతుంది తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కూడా అనే ఒక ప్రశ్న ఉత్పన్నం అవుతుంది కదా. ఆశ గారు, విత్ డ్యూ రెస్పెక్ట్ మీ క్వశ్చన్ అండి, నిన్న మల్లికార్జున ఖర్గే గారు రావడం అనేది ఆల్రెడీ అదొక ప్రైవేట్ కార్యక్రమం ఉంటుంది. ఆయన దానికి రావడం జరిగింది. దానికి మిగతా వాళ్ళు కూడా ఇన్విటేషన్ ఉంది. నేను నైట్ అందరూ వెళ్ళడం జరిగింది. నేను కూడా అక్కడే ఉండడం జరిగింది. అక్కడ ఏం ఇంత జరగలేదు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అపోజిషన్ ఒక రీజన్ కావాలి, న్యూస్ కావాలి, ఐటమ్ కావాలి. కృష్ణతేజ గారు, ఒక క్లారిటీ ఇద్దాం, వ్యూస్ కు క్లారిటీ ఇద్దాం. మీరు మీటింగ్ లో ఉన్నారా? ఖర్గేతో పాటు రేవంత్ రెడ్డి, మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, భట్టి వీళ్ళందరూ అటెండ్ అయ్యారు. అక్కడ మీటింగ్ అనేది స్పెసిఫిక్ ఏం జరగలేదండి. మీరు కావాలంటే మీ ఎవరని అడగచ్చు. మీటింగ్ అని కాదు, ఒక ప్రైవేట్ కార్యక్రమం. దానికి వచ్చారు, మళ్ళీ అటెండ్ అయ్యారు, ఇప్పుడు గుల్బర్గా వెళ్ళిపోయారు. రైట్ నౌ అదే ఎట్లా ఉందంటే అండి, మేము చదివి మేమే అవాక్ అవుతున్నాం. ఇంత ఎపిసోడ్ అసలు ఏం జరుగుతుంది తెలంగాణ సమాజంలో, అసలు ఈ రాజకీయాలు ఎట్టుపోతున్నాయి అని. ఎందుకంటే అండి, మనం ఏం మెసేజ్ ఇవ్వదలుచుకున్నాం, ఎన్టీఆర్ గారి నుంచి మాట్లాడుతున్నాం అండి. ఎన్టీఆర్ గారు ఏంటి, గతంలో రాష్ట్ర పాత ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చెప్పినైనా, ఎప్పుడో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు, రాజకీయాలు అతీతంగా చూడాలి. డెఫినెట్లీ ఎలక్షన్లు అప్పుడు ఒక మాట, ఎలక్షన్ తర్వాత ఒక మాట మాట్లాడదామని అడుగుతున్నారు అందరూ. ఎందుకంటే ఆ రోజు పువ్వాడ అజయ్ గారు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేసినప్పుడు 10 ఎకరాలు భూమి ఇస్తారు. అదే ఈ రోజు ఎన్టీఆర్ విగ్రహావిష్కరణ చేస్తే ఆ ముఖ్యమంత్రి మార్పు అంటారు. ఇదే అండి డెఫినెట్లీ రాజకీయం స్ట్రేట్ గా చేయండి. కాంగ్రెస్ అధిష్టానం అది అనుకుంటుంది, ఇది అనుకుంటుంది. కాంగ్రెస్ అధిష్టానం అది అనుకుంటే కాంగ్రెస్ వర్కర్స్ మాకు తెలుస్తుంది, మీడియా మీకు ఇంకా ముందు తెలుస్తుంది, దానికి అనుకున్న కార్యాచరణ మీరు చూస్తారు. అంతే తప్ప కర్ణాటకకి తెలంగాణకి ఏమైనా లింక్ ఉందండి. తెలంగాణలో ఏం పరిస్థితి, కాంగ్రెస్ ఎప్పుడైనా తెలంగాణ ఎలక్షన్స్ ముందే రేవంత్ రెడ్డి గారు డిసైడ్ చేసుకుని ఆంతరికంగా ప్రతి నాయకుడికి అది అర్థమయ్యి ఆ రకంగా ముందుకు వెళ్ళాం. మేము రేవంత్ రెడ్డి గారు కూడా సక్సెస్ఫుల్ 2.5 years కంప్లీట్ చేసి ఎల్లుండి తెలంగాణ డిసైడ్ అయిందంటారా తెలంగాణలో? ఇప్పుడు ఎలక్షన్స్ ముందు పిసిసి అధ్యక్షుడుగా రేవంత్ రెడ్డి గారు ఉన్నారండి. ఎవరు అవునా కానీ ప్రతి వాళ్ళు కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రేవంత్ రెడ్డి గారే సీఎం అవుతారని ప్రతి వాళ్ళకి తెలుసు. ప్రతి నాయకుడికి ద్వితీయ శ్రేణి తృతీయ శ్రేణి నాయకుడికి అధిష్టానానికి అంటారు. ఇప్పుడు ఆ రోజు సిఎల్పి మీటింగ్ గానీ తదిన ప్రక్రియ కోసం కానీ రేవంత్ రెడ్డి గారు అని ఆ రోజు డిసైడెడ్. ఆ రోజు ఎన్నో మీరు చూసినారు, ఏం పెద్ద ఇక్కడ అన్డిస్ప్యూటెడ్ గా లీడర్ ఎన్నికైనారు. ఇప్పుడు 2.5 years కంప్లీట్ అయింది. ఎల్లుండి తెలంగాణ ఆవిర్భావ దివసం 3వ సారి జరగబోతున్నాడు. మళ్ళీ తెలంగాణ ముఖ్యమంత్రి ఇంతకు ముందు మాట్లాడిన విధంగా అనేక అంశాలు ఉన్నాయి. సీనియర్స్ జూనియర్స్ అనే ఒక వాదన నడిచింది. ఆ తర్వాత రేవంత్ రెడ్డి వర్గం కావాలని చెప్పి విధంగా చేస్తున్నారని చెప్పి సీనియర్స్ మాట్లాడినటువంటి సందర్భాలు మనకు కనిపించాయి. మన ప్రధాని మోదీ సభావేదిక ద్వారా చేసినటువంటి కామెంట్స్ ఇంకా స్తోతం ఇచ్చాయి. ఢిల్లీకి ఏదైతే తెలంగాణ కాంగ్రెస్ నాయకులు ఎమ్మెల్యేలు వెళ్ళి మాట్లాడడం అనేది ఇంకా స్తోతం ఇచ్చింది. ఈ రోజు మల్లికార్జున ఖర్గే వచ్చి ఇంతకుముందు శ్రీరామ్ గారు చెప్పిన పాయింట్ ప్రకారం వెళ్తూ ఉంటారు, వస్తుంటారు, కానీ ఇట్లా ఆగి మీట్ అయ్యి మీనాక్షి నటరాజన్, మహేష్ కుమార్ గౌడ్, రేవంత్ రెడ్డి వీళ్ళందరూ వెళ్ళి మాట్లాడడంతో ఏదో జరగబోతోంది, ఇప్పటికిప్పుడు జరిగిపోతుందని కాదు, భవిష్యత్తులో ఏదైనా జరగడానికి ఆస్కారం ఉంటుందా, లేదంటే జరుగుతున్నటువంటి స్పెక్యులేషన్స్ ఏదైతే ఉన్నాయో ఊహాగానాలకి దీనికి తెరదించడానికి ఏదైనా ఇండికేషన్స్ ఇచ్చారా అనేది ఆన్సర్ తెలుసుకుని ఒక్క నిమిషం మా ప్రతినిధి స్వామి కూడా సిద్ధంగా ఉన్నారు. రైట్ స్వామి, ఏ విధంగా చూడొచ్చు? ఇప్పటి వరకు కేటీఆర్ కామెంట్స్ ఒక స్థాయి వరకు ఉండేది, అంటే సూట్ కేసులు మోసుకెళ్లేవారు, తెలంగాణ నుంచి డబ్బంతా కూడా నిధులను అక్కడ తీసుకెళ్తున్నారు, ఏ స్టేట్ లో ఎలక్షన్స్ జరిగినా సరే ఇక్కడ నుంచే మొత్తం ఫండింగ్ అంతా వెళ్తుందని చెప్పి మాట్లాడినటువంటి కేటీఆర్ ఒక్కసారిగా రెన్యూవల్ సీఎం, రెగ్యులర్ సీఎం కాదు అని చెప్పి మాట్లాడిన కామెంట్స్ మనం చూసాం. ఏ విధంగా చూడాలంటారు స్వామి?
అంటే కేటీఆర్ కూడా వ్యూహాత్మకంగానే మాట్లాడినట్టుగా మనకు అర్థం అవుతుంది. ఒకవైపు మొన్నటి వరకు కూడా ఢిల్లీకి సంతులు మోస్తున్నారని చెప్పేసి ఆరోపించినటువంటి కేటీఆర్ నిన్న ముషీరాబాద్ సంబంధించినటువంటి కాన్స్టిట్యున్సీ సమావేశంలో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రధానంగా పార్టీల పరంగా ఆరోపణలు ప్రత్యారోపణలు ఎలా ఉన్నప్పటికీ కూడా ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీలో రేవంత్ రెడ్డి అత్యంత స్ట్రాంగ్ లీడర్ గా ఆయన కొనసాగుతున్నారు. ఒకవైపు కేబినెట్ సహచరులు ఒకవైపు ఆయనకు ఏ మేరకు సహకరించినా సహకరించకపోయినా అంతా తానే వివరిస్తూ ఉన్నారు. ఏ సమస్య వచ్చినా తానే అడ్రస్ చేస్తూ జనంలోకి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. దానికి తోడు రానున్న రోజుల్లో కర్ణాటకలో ఒకవైపు ముఖ్యమంత్రి మార్పు జరిగింది, తెలంగాణలో జరుగుతున్న స్పెక్యులేషన్స్ అయితే కొనసాగుతున్నాయి. కానీ తెలంగాణలో అంత ఈజీగా ఆ పరిస్థితి ఉండకపోవచ్చు. రేవంత్ రెడ్డి లాంటి స్ట్రాంగ్ లీడర్ ని కాదని కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు పరిస్థితుల్లో ఈ నిర్ణయం తీసుకుంటుందని చెప్పేసి కూడా ఎవరు భావించట్లేదు. కానీ కర్ణాటకలో వారికి ఒకవైపు ఎలక్షన్ గెలిచిన తర్వాత సిద్ధరామయ్యకు డీకే శివకుమార్ మధ్య ఒకవైపు ఒప్పందం చేసుకున్న సమయంలోనే ఇద్దరికి చెరు సగం టెన్యూర్ ఇవ్వాలని చెప్పేసి నిర్ణయించుకున్నారు. కర్ణాటకలో సిద్ధరామయ్య ఒక మాసు లీడర్, ఆయనకు ఉన్నటువంటి క్రౌడ్ పుల్లర్ గా ఉన్నటువంటి పేరు. డీకే శివకుమార్ ఒకవైపు పార్టీలో మంచి ఆర్గనైజరు, పార్టీకి సంబంధించినటువంటి అన్ని రకాల వ్యవహారంలో అధిష్టానానికి లాయలిస్ట్ గా ఉంటారు. ఇలాంటి నేపథ్యంలో వచ్చే ఎలక్షన్స్ ని ఫేస్ చేసుకోవడం కోసం, ఫేస్ చేయడం కోసం ఇప్పుడు అక్కడ ఒకవైపు డీకే శివకుమార్ కి ఇచ్చినటువంటి హామీ మేరకు రాహుల్ గాంధీ సిద్ధరామయ్యను ఒప్పించి ఇప్పుడు మళ్ళీ డీకే శివకుమార్ కి అధికారాన్ని అప్పగించబోతున్నారు. మొత్తానికైతే కర్ణాటక పరిణామాలు తెలంగాణ పైన ఏ మేరకు ప్రభావం చూపుతాయని చెప్తే పక్కన పెడతారు. తెలంగాణలో రానున్న రోజుల్లో మరొకసారి రేవంత్ రెడ్డి నేతృత్వంలో మేము అధికారంలోకి వస్తామని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ క్యాడర్ కావచ్చు నాయకులంతా కూడా ధీమాగా ఉన్నారు. పార్టీలో కొద్దిమంది ఒకవైపు క్యాబినెట్ లో రేపు రీషఫల్ చేసినా, ఒకవైపు శాఖల పునర్వ్యవస్థీకరణ చేసినా కూడా వచ్చేటువంటి సంవత్సరం అంతా కూడా మరింత యాక్టివ్ గా రేవంత్ రెడ్డి రోల్ ఉండబోతుంది. అందుకు అనుగుణంగా ఆయన ఇప్పటి నుంచే నెక్స్ట్ ఏం చేయాలో ఇప్పటి నుంచే ప్లాన్ గా ఒకవైపు ముందస్తు వ్యూహంతోనే రేవంత్ రెడ్డి పనిచేసుకుంటూ పోతారు. ఒకవైపు తాను 2029లో ముఖ్యమంత్రి కావాలని కలలుగన్నటువంటి రేవంత్ రెడ్డి రాష్ట్రంలో ఏ నాయకుడు చెప్పినట్టు విధంగా తాను ముఖ్యమంత్రి సీటు పైనే కన్నేశాను, ముఖ్యమంత్రి సీటు కోసమే నేను ప్రయత్నం చేస్తానని చెప్పేసి పనిచేసి తను అనుకున్నది సాధించుకున్నటువంటి నేతగా రేవంత్ రెడ్డికి ఆ క్రెడిట్ ఉంది. అదే ఉన్నటువంటి అదే నమ్మకంతో పార్టీ క్యాడర్ లో వచ్చేసారి కూడా మళ్ళీ మేము ప్రభుత్వాన్ని తీసుకువస్తాము. ఎప్పుడు కూడా తెలుగు ప్రజలు ఎవరికి అధికారం ఇచ్చినా కూడా 10 సంవత్సరాలు అధికారం ఇచ్చారు. గతంలో చంద్రబాబుకి అలాగే ఇచ్చారు, వైఎస్ కి అలాగే ఇచ్చారు, కేసీఆర్ కి అలాగే ఇచ్చారు, రేపు నాకు కూడా అలాగే ఇస్తారని చెప్పేసి ఒక ఉద్దేశంతో రేవంత్ రెడ్డి ఒక వ్యూహాత్మక అడుగులు వేస్తారు. ఒక్కొక్క పథకాలను నేరుగా రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి దృష్టిలో పెట్టుకొని పథకాలను అమలు చేస్తూ ముందుకు తీసుకెళ్తున్నారు. ఒకవైపు రాష్ట్రంలో మనం చూస్తున్నాం, ఒకవైపు ఇట్లా వడ్లకు సంబంధించిన కొనుగోలు విషయంలో పెద్ద ఎత్తున ఇష్యూ జరుగుతున్నప్పటికీ, మరోవైపు రైతు డిస్కమిషన్ ఎంత ఇష్యూ జరుగుతున్నప్పటికీ కూడా కేబినెట్ లో పెద్ద సీనియర్ నాయకులు అనుకున్నటువంటి నేతలంతా ఎవరు కూడా మాట్లాడినప్పటికీ కూడా ఆయనే స్పందిస్తూ, ఆయనే మీడియాతో చిట్చాట్లతోటి మీడియా మిత్రులతో మాట్లాడుతూ ఆయన అన్ని విషయాలు బయటికి చెప్పి ఆ జనంలోకి తన చేయాలనుకున్నటువంటి పనులను, తను తీసుకున్నటువంటి నిర్ణయాలను జనంలోకి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఇలాంటి సమయంలో తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇప్పుడున్న పరిస్థితుల్లో నాయకత్వం మార్పు చేస్తున్నది కూడా ఒక అపోహ మాత్రమే. ఇప్పుడున్న పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ ఆ ధైర్యం చేస్తుందని చెప్పేసి అయితే ఎవరు కూడా అనుకోవట్లేదు. ఒకవైపు మల్లికార్జున గారికి హైదరాబాద్కి వచ్చారంటే ఒక ప్రైవేట్ ప్రోగ్రామ్ లో ఆయన వచ్చి పాల్గొని వెళ్తున్న సమయంలో ఒకవైపు ఏఐసీసీ అధ్యక్షుడు కాబట్టి హైదరాబాద్కి వచ్చారు కాబట్టి ఆయనకు మర్యాద పూర్వకంగా కలిసి పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, రాష్ట్ర వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ కలిసి రాష్ట్రంలో పార్టీ ఏదైతే అధిష్టానం ఏదైతే పిలుపునిచ్చిందో ఎస్ఐఆర్ విషయంలో కావచ్చు, పార్టీ డీసీసీలకు సంబంధించిన పని విషయంలో కావచ్చు, అనేక అంశాలపైన వారు కలిసి పార్టీ చేస్తున్నటువంటి అధిష్టానం చెప్పినటువంటి విషయాలు ఏ విధంగా చేస్తున్నాము, వాటికి సంబంధించిన పనితీరు ఏ విధంగా ఉంది కూడా అది అధ్యక్షునికి నివేదించినటువంటి పరిస్థితి కనబడుతుంది. ఆశా. రైట్ స్వామి, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్. ఎస్, జరుగుతున్నది ఇది, కానీ బయటకు వస్తున్నటువంటి స్పెక్యులేషన్స్ వేరేగా ఉన్నాయి. ఇంతకుముందు శ్రీరామ్ గారు చెప్పినా లేదంటే ఎవరు చెప్పినా సరే ఆ స్పెక్యులేషన్స్ వేరేగా ఉన్నాయి, రియాలిటీ మనకి కనిపిస్తున్నటువంటి తీరిది. శ్రీరామ్ గారు ఇక్కడ మరొక పాయింట్, నెక్స్ట్ వీక్ లో అంటే నెక్స్ట్ మంత్ సెకండ్ వీక్ లో మంత్రివర్గ విస్తరణ జరగబోతుంది అంటున్నారు. గతంలో ఏదైతే మంత్రివర్గ విస్తరణ వ్యతిరేకత ఇచ్చినప్పుడు అలకలపు ఉన్నటువంటి సందర్భాలు కనిపించినా బయటకు వచ్చి బహిరంగంగానే సీఎం గురించి మాట్లాడినటువంటి పరిస్థితులు మనకు కనిపించాయి. ఇప్పటికి కూడా ఆ లిస్ట్ చాలానే ఉంది. తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనుకోవచ్చు? మామూలుగానే రేవంత్ రెడ్డి స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, రేవంత్ రెడ్డి కొంచెం వీక్ అవుతున్నారా అన్న ఫీలింగ్స్ ఒకవేళ అధిష్టానానికి వస్తే అప్పుడు ఇక్కడ లోకల్ గా ఉన్న లీడర్స్ వ్యవహరించే తీరు కూడా మారిపోతుంది. కాబట్టి మంత్రివర్గ విస్తరణ అనేది అంత షఫుల్ చేయడం అనేది అంత తేలికైన వ్యవహారం కాదు. దాని మీద పూర్తి స్థాయిలో కసరత్తు జరగాలి. ఎందుకంటే ఎవరికి ఇవాళన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న పరిస్థితుల్లో ఎవరికి కోపం వచ్చినా కష్టం. ఒక 10 మంది కోపం వస్తే గవర్నమెంట్ ఏంటనేది ఆలోచించుకోవాల్సిన పరిస్థితి. ఒక 10 మంది ఎటన్నా వెళ్ళిపోయారు అంటే వేరేగా వెళ్ళిపోతాం మేమన్నారంటే ఏంట్రా పరిస్థితి అని ఆలోచించాల్సిన పరిస్థితి. సో
సో అది స్ట్రాంగ్ గా ఉన్నారు అంటే ఏంటి, నంబర్స్ పరంగా స్ట్రాంగ్. కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక కామెంట్ చేశారు, మనకి జ్ఞాపకం ఉండే ఉంటుంది, సార్ నేను ఇక్కడ కాదు మినిస్టర్ కాదు సీఎం అవుదామా అని చెప్పి. మరి ఆయన నా వర్గం నాకు ఉందని చెప్తున్నాడు, ఓపెన్ గా చెప్తున్నాడు ఆయన నా వర్గం నాకు ఉందని. ఆయన నిజంగా గనక ఇంకా నాకు రెండోసారి కూడా నాకు రాదు అని డిసైడ్ అయిన తర్వాత కోమటిరెడ్డి బ్రదర్స్ రాజకీయాలు అలాగుంటాయి. కోమటిరెడ్డి బ్రదర్స్ అంట ఓన్లీ రాజగోపాల్ రెడ్డి అనేది కాదు, రేపు షఫుల్ చేసినప్పుడు వెంకటరెడ్డికి ఏ పోస్ట్ ఇస్తారు, లేదంటే మళ్ళీ ఆయనకి ఏ పోస్ట్ ఇచ్చి రాజగోపాల్ రెడ్డికి పోస్ట్ ఇవ్వకపోతే ఏంటి పరిస్థితి, ఒకవేళ ఆయన్ని తీసేసి రాజగోపాల్ రెడ్డికి ఇస్తే ఏంటి పరిస్థితి, 100 రకాలు ఉన్నాయి. అందువల్ల ఏంటంటే అంతా స్ట్రాంగ్ గా ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది, ఏ మాత్రం కొంచెం వీక్ అవుతున్నాడు లేదా అన్నది ఉన్నప్పుడు ఇంకొక రకంగా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే మీరు ఆంధ్రాలో జరుగుతున్న పరిణామాల గురించి కూడా దీని మీద ఆలోచించాలి. ఎందుకంటే ఇప్పుడు మొన్న లోకేష్ ఏమన్నాడు, నేను తెలంగాణలో ఇంకా నా బాధ్యత నేను దాన్ని బలోపేతం చేస్తాను పార్టీని అన్నాడు. అంటే ఏంటి, ఇప్పుడు అక్కడ ఇదివరకు రోజుల్లో అయితే అక్కడ రాళ్ళేసి కొడతారన్న భయం ఉండేది, ఎందుకంటే జగన్ అలా కొట్టారు కాబట్టి. ఇక్కడ ఆంధ్ర పార్టీ అని కొడతారన్న భయం ఉండేది. ఇప్పుడు ఆ భయం లేదు, ఎందుకు ఉన్నది ఎవరు, మనవాడే, ఉన్న ముఖ్యమంత్రి మనవాడే కాబట్టి మన మీద ఎవరు రాళ్ళు వేసేంత పరిస్థితి ఉండదు. ఒకవేళ ఎవరిన రాళ్ళు వేస్తే కనుక పోలీసులు కఠినమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తెలుగుదేశం పార్టీ అనేది రాబోయే రోజుల్లో వస్తోంది. ఇప్పుడు ఆల్రెడీ 2వ తారీఖు 3వ తారీఖు పవన్ కళ్యాణ్ గారు మీటింగ్ పెట్టాడు, ఆయన స్ట్రాంగ్ గా వెళ్తానంటాడు. అంటే పవన్ కళ్యాణ్ భేటీ కూడా ఉంది. దీనికి తోడు ఇవన్నీ అంటే ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏమన్నా గురుదక్షిణ ఏమన్నా చెల్లించే కార్యక్రమం ఏమన్నా రేవంత్ రెడ్డి గారు చేస్తారా, చంద్రబాబు నాయుడు గారికి మొత్తం పార్టీని మళ్ళీ తెలంగాణలో మళ్ళీ వేళ్లునుకోవడానికి బలపడడానికి గురుదక్షిణ ఏమన్నా చెల్లిస్తారా అనేది కూడా ఒకటి నడుస్తోంది. ఇవన్నీ జరుగుతున్న సందర్భంలో అసలు వీళ్ళెవరన్నా ఒకవేళ ముఖ్యమంత్రి పీఠానికి కింద నీళ్లు తీసుకొస్తే అవసరమైతే నాకు ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ నేను రెడీ చేసుకుంటున్నాను ముఖ్యమంత్రి గారు ఏమన్నా మెసేజ్ ఇస్తున్నారా, తెలుగుదేశం పార్టీని స్ట్రాంగ్ చేయడం, లేదంటే పవన్ కళ్యాణ్ లాంటి వాళ్ళు రేపు పొద్దున అక్కడికి వచ్చి పోటీ చేసినా కూడా అందరూ సహకరించేలాగా ఏర్పాట్లు చేయడం, ఇలాంటివన్నీ ఒకవేళ జరిగితే ఆంధ్ర పార్టీలు రేపు పొద్దున ప్రతి వాళ్ళు ఆంధ్ర నుంచి ప్రతి ఒక్కళ్ళు అక్కడ పోటీ చేస్తారు. ఆంధ్ర తెలంగాణ ఉండకూడదనే నా ఉద్దేశం, అన్ని పార్టీలు అన్ని చోట్ల పోటీ చేయాలి. అంటే ఇప్పుడు నేను అనేది ఏంటంటే మన రేవంత్ రెడ్డి గారి కేంద్రంగా మాట్లాడుకుంటాం కాబట్టి రేవంత్ రెడ్డి గారు గురుదక్షిణ చెల్లించే కార్యక్రమం మొదలైందా లేదా, ఇవన్నీ ప్రజల్లో వస్తున్నటువంటి ఊహాగానాలు. బట్ ఎంతవరకు జరుగుతుంది గ్రౌండ్ లెవెల్లో రాబోయే రోజుల్లో ఒక క్లారిటీ అయితే రాబోతుంది. కాంగ్రెస్ పార్టీ ఎక్కువ రోజులు ఉండదుగా, ఎవరు కాకపోతే ఒకరు కాకపోతే మరొకరైనా బయటకు వచ్చి మాడే అవకాశం ఉంటుంది. ప్లీజ్ కంక్లూడ్. అంటే రేవంత్ రెడ్డి గారు ఆల్టర్నేట్ ప్లాట్ఫామ్ కూడా రెడీ చేసుకుంటున్నారా? ఒకవేళ వీళ్ళు ఏమైనా కాంగ్రెస్ రాజకీయాలు చేస్తే నేను మిగతా వాళ్ళలాగా ఊరుకునే మనిషిని కాదు, నేను ఆల్టర్నేట్ రాజకీయాలు చేస్తాను, నా వర్గాన్ని తీసుకుని నేను రేపొద్దున ఇదే నా తెలుగుదేశం నుంచి మళ్ళీ ముఖ్యమంత్రి అవుతాను, ఇట్లా అంటే రకరకాల అంటే ఇన్ని స్పెక్యులేషన్స్ మధ్య ఒక రకంగా ఇన్ని స్పెక్యులేషన్స్ ఒక వ్యక్తి చుట్టూతా ఒక ముఖ్యమంత్రి చుట్టూతా వస్తున్నాయంటే ఐదర్ అతను పూర్తి స్ట్రాంగ్ గానే ఉండాలి, లేదంటే అతను వీక్ అవుతున్నాడు అన్న మెసేజ్ అన్న రావాలి. అంటే ఇప్పుడు వీక్ అవుతున్నాడు అన్న మెసేజ్ ని పంపించే ప్రయత్నం కాంగ్రెస్ వైపు నుంచే జరుగుతుంది అనేది నా ఉద్దేశం. దాన్ని రేవంత్ రెడ్డి గారు ఎంత తొందరగా తగ్గించుకోగలిగితే ఆయన. స్పెక్యులేషన్స్ అయితే ఈ విధంగా ఉన్నాయి, గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ వేరే విధంగా ఉన్నాయి. ఆ వస్తున్నటువంటి ఊహాగానానికి ఎంతవరకు ఖండిస్తారు, ఏ విధంగా రేపు ఏదైతే 3వ తేదీన మంత్రివర్గ విస్తరణ కూడా ఉండబోతుంది 2nd వీక్ లో, కాబట్టి విస్తరణ తర్వాత ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఎటువంటి స్టేట్మెంట్స్ రాబోతున్నాయి, ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి అనేది ఆ రోజు కూడా మనం వెయిట్ చేసి చూద్దాం. థ్యాంక్ యూ సో మచ్ డిబేట్ లో పార్టిసిపేట్ చేసిన ఇద్దరికి కూడా. ఇది వాటి క్వశ్చన్ ఎవరికి పోషంగా న్యూస్. నమస్తే.